చికెన్ అయితే మంచిగా శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టేసుకున్నామండి. చూడండి ఎంత బాగా కడిగేసాను. మనకి ఎక్కడ కూడా ఇంత నలక కూడా కనిపించదు అనమాట. శుభ్రంగా కడిగేసాను. ఇప్పుడు ఒకసారి మిక్సీ జార్ ఓపెన్ చేసి మన పేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మసాలా పేస్ట్ ఇదే అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. మనము పెరుగు చికెన్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది. చూడండి ఈ విధంగా ఉంటే చాలు. ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము చికెన్లో పసుపు, ఉప్పు, కారం, మసాలాలు అన్నీ వేసాం కదా. అవన్నీ కూడా ప్రతి ఒక్క ముక్కకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట. స్పూన్తో వద్దండి, చేత్తోనే మంచిగా కలిపెట్టుకోండి. మొత్తం ముక్కకి మసాలా అనేది పట్టాలి మంచిగా. చూడండి కుతకుతలాడే మన పెరుగు చికెన్ అనేది రెడీ అయిపోయింది. దీంట్లో నేను కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నా, కరివేపాకు అయితే వేస్తున్నా. తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తాను అనమాట. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి చేస్తుందని భయం కూడా లేకుండా ప్రశాంతంగా తినేయచ్చండి. ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉండే పెరుగు చికెన్ అయితే రెడీ అనమాట మనకు. ఇంకా చూడండి ఒక్కసారి ఎంత టేస్టీగా ఎమ్మి ఉంది కదా. మనం దీన్ని చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ, బగారా రైస్లోకి కానీ, దేంట్లోకి తిన్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. మస్ట్ అండ్ షుడ్ అని నేనైతే చెప్తానండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే, నేను ఈరోజు పెరుగు చికెన్ చేస్తున్నాను అనమాట. చాలా రోజులైంది పెరుగుతో చికెన్ చేయక. ఎప్పుడు కూడా టమాటా తర్వాత వెరైటీ చికెన్ అయితే చేస్తున్నాను, కానీ పెరుగుతో చేయట్లేదు. ఎందుకంటే కొంచెం సర్ది ఉంటుంది కాబట్టి పెరుగుతో చేయట్లేదు. కానీ ఈరోజు అయితే పెరుగుతో చేస్తున్నా, ఎందుకంటే నాకు తినాలనిపించినప్పుడు ఇలా చేస్తాను అనమాట. ఇంకెందుకంటే ఆలస్యం, పదండి వెళ్దాం. ఫస్ట్ అయితే మనము ఏమంటారు, కొబ్బరి తురుముకోవాలన్నమాట. ఒక చిప్ప తీసుకున్న నేను, తురుముకొని ఉల్లిగడ్డలు కూడా ఒక 2 ఉల్లిగడ్డలని మంచిగా లావులాగానే కట్ చేసుకోవాలండి. ఇక్కడేమో పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పుదీనాతో పాటు కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇవి అనమాట మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. కొబ్బరి, ఉల్లిగడ్డ, తర్వాత కొత్తిమీర, పుదీనా అయితే మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం తురుముకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి నేను కట్ చేసి ఎంత మంచిగా పెట్టుకున్నాను. ఈ పెరుగు చికెన్కి కంపల్సరీగా అయితే ఇవి ఇంగ్రీడియంట్స్ అండి. వీటితో పాటు మసాలాలు కూడా కావాలి, చెప్తాను అవి కూడా. ఫస్ట్ అయితే మనము చికెన్ని శుభ్రంగా కడుక్కుందామండి. నేను ఆల్రెడీ 1/2 కిలో చికెన్ అయితే తెప్పించినానండి. ఇప్పుడు మనకు చాలామంది మన ఇంట్లో ఉన్నప్పుడు మనకు కూర ఆఫ్టర్ తెస్తే సరిపోదు అని అనిపించినప్పుడు మాత్రం ఈ విధంగా చేసి పెట్టండి. మధ్యాహ్నమే కాదు, రాత్రికి కూడా తింటారనమాట. అంత క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుంది. మనం ఇప్పుడు వేసే పుదీనా పేస్ట్, తర్వాత అదే మనం చేసుకున్నటువంటి మసాలా, తర్వాత పెరుగు అన్నీ యాడ్ చేస్తాం కాబట్టి చాలామంది కూడా తినొచ్చు. ఒక 4 ఉన్న దగ్గర 2 పూటలు తినొచ్చు అనమాట. ఒక్కసారి కాదు 2 సార్లు తినొచ్చు అనమాట. మనకు గ్రేవీ క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే బాండి పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిగడ్డ, అంటే నేనైతే దగ్గర 1/2 కిలోకి 2 పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము జార్లో అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. జార్లో వేసుకున్న తర్వాత మొత్తం కూడా చల్లగా అయిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలండి. మనము ఉల్లిగడ్డ మొత్తం కూడా తీసి పెట్టిన తర్వాత దాంట్లో ఆయిల్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనం తురిమినటువంటి కొబ్బరి అయితే వేసేసుకుందాము. ఇది అస్సలు మాడకూడదండి. కొబ్బరి అనేది మాడితే టోటల్గా కంప్లీట్గా కర్రీ యొక్క టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. కాబట్టి కొంచెం అది మైండ్లో పెట్టుకొని మన కొబ్బరి అనేది అస్సలు మాడకుండా సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసి మనం జార్లో వేసేసుకుందాం. అన్నీ కూడా చల్లగా అయిన తర్వాతనే మిక్స్ పట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మొత్తం అయితే నేను తీసేసి జార్లో అయితే వేస్తున్నాను. ఆల్రెడీ అది చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము పుదీనా అనమాట, అంటే ఒక 10 కట్టలు, అంటే 10 కట్టలు అంటే ఉంటాయి కదండి, ఒక్కొక్కటి ఉంటాయి, అట్లాంటివి 10 తీసుకోండి. తర్వాత కొత్తిమీర వచ్చేసి 2 కట్టల కొత్తిమీర తీసుకోండి. దీంట్లోనే మనము చెక్క, లవంగ, ఇలాచి ఈ 3 కూడా వేసేసుకోవాలన్నమాట. మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ఖచ్చితంగా మీరు మస్ట్ అండ్ ట్రై అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. అయితే నేనైతే మర్చిపోయాను చెక్క లవంగలు వేయడం, అందుకోసం అని చెప్పేసి మళ్ళీ మూత తీసి చెక్క లవంగలు అయితే వేసి మళ్ళీ మిక్సీ అయితే పట్టానండి. కొంచెం కూడా వాటర్ వేసుకోవద్దండి, ఎందుకంటే మనం ఉల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కాబట్టి ఉల్లిగడ్డ అనేది మిక్సీ అవ్వగానే పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి మనం వాటర్ అనేది వేయాల్సిన అవసరమే లేదు. మీరు వాటర్ వేయకుండా అయితే మిక్సీ పట్టుకోండి, ఖచ్చితంగా మెత్తగా అవుతుంది. తర్వాత మనం మంచిగా కడుక్కున్నటువంటి చికెన్ని మనం తీసుకున్నటువంటి చికెన్లో మనము ఒక పెరుగు, అంటే ఒక కప్పు, పెద్ద కప్పే అనుకోండి. ఇప్పుడు నేను 1/2 లీటర్ పెరుగులో నేను 1/4 లీటర్ అంత పెరుగు అయితే వేసేసానండి. దీంట్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టినటువంటి
కొత్తిమీర, పుదీనా, కొబ్బరి, తర్వాత ఎండు కొబ్బరి, తర్వాత ఉల్లిగడ్డ, చెక్క, లవంగాలు అవన్నీ వేసుకున్నాం కదండి. అవన్నీ వేసేసేయాలి. దీంట్లోనే పసుపు, తర్వాత కారము, తర్వాత మన టేస్ట్ తగినంత ఉప్పు, దీంట్లోనే వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, లేదంటే తాలింపులో కూడా వేసుకోవచ్చు. నేనైతే దీంట్లోనే వేసేసి కలిపేస్తున్నానండి. మనం ఎంత టేస్ట్ మనం ఉప్పు ఎట్లా తింటామో అంత ఉప్పు వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనం ఏంటంటే ఫస్ట్ బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అనేది వేసుకొని ఒక 2 పచ్చిమిర్చిలు అనేవి చీలికల్లాగా చేసుకొని వేసుకోవాలన్నమాట. అవి ఫ్రై అయ్యే లోపల మనము చికెన్ అనేది బాగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ఇది మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకొని అవసరం అయితే లేదండి. కాకపోతే చికెన్కి ఉప్పు కారం అనేది బాగా పట్టేట్లా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం ఇది గ్రీన్ చికెన్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది గ్రీన్ చికెన్ కాదండి, పెరుగు చికెన్. దీంట్లో నేను మెంట్ తర్వాత కరివేపాకు మెంట్ తర్వాత పుదీనా 2 వేసాను కాబట్టి మనకు గ్రీన్ కలర్లో వస్తుంది. కానీ దీన్ని గ్రీన్ చికెన్ అని అనుకోవచ్చు, లేదంటే మనకు పెరుగు చికెన్ అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ ఏమంటారు పచ్చిమిర్చి అనేది వేడైన తర్వాత మనం మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ అనేది తీసి మొత్తం కూడా కుక్కర్లో వేసేసుకోవాలి. మంచిగా దాంట్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా వచ్చినప్పుడు మంచిగా చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయిన తర్వాత మనము దీంట్లో కరివేపాకు వేసుకొని కొంచెం ఆ ఫ్లేవర్ అయితే మస్తు వస్తుందండి. అయితే మనం మసాలా కలుపుకున్నాం కదా, ఆ మసాలా వాటర్ దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకొని ఆ నీళ్ళు కూడా మనం కుక్కర్లో వేసేసుకొని ఒక 2 విజిల్స్ కానీ 3 విజిల్స్ కానీ పెట్టి ఉడికిచ్చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఏదో ఒక 2 విజిల్స్ పెట్టుకున్నాను. నేను వంట చేస్తుంటే మా చందన వచ్చిందనమాట. మా చందనకి 24 గంటలు కిచెన్లోనే పని ఉంటుందన్నమాట. అయితే అక్కడ నేను కెమెరా పెట్టుకొని షూట్ చేసుకుంటుంటే ఇక్కడ కెమెరా ఎందుకు పెట్టినావు అని నన్ను అడుగుతాడు. చూడండి మీరు కూడా, మీకు కూడా చూపిస్తాను. ఎందుకు ఇట్లా పెట్టినావు అని చెప్పేసి నన్ను అడుగుతున్నాడు. ఇప్పుడు అడుగుతాడు చూడండి, ఎందుకు కెమెరా పెట్టుకున్నావు అని అంటే అవును వీడియో తీసుకుంటున్నాను అని చెప్పన్నా. తర్వాత వెళ్ళి వాడు కూర్చున్నాడు. మొత్తానికైతే చికెన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. 2 విజిల్సే పెట్టానండి, ఎక్కువ పెట్టలేదు. మనకు కావాలంటే ఇంకొక విజిల్ కూడా పెట్టుకోవచ్చు. నాకైతే చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిందండి. అందుకోసం అని చెప్పేసి నేనైతే దించేసుకున్నాను, దింపి పక్క పెట్టేసుకున్నాను. అయితే మనకి ఇప్పుడు కొంచెం లిక్విడ్ లాగా కనిపిస్తుంది కదా, కొంచెం దగ్గర పడిన తర్వాత మాత్రం మనకు కొంచెం చిక్కగా అవుతుందండి. మీరు దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. దీంట్లో ఇప్పుడు మనము కొంచెము ధనియాల పొడి, తర్వాత కొంచెం జీలకర్ర పొడి, మనం ఇంతాక వేయలేదు కాబట్టి ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకుంటే మీరు గరం మసాలా వేసుకోండి, చికెన్ మసాలా కూడా వేసుకోండి. నేనైతే కొంచెం గరం మసాలా అయితే వేస్తాను, ఇంకేమి వేయను. అసలు మీరు నమ్మరు ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన పెరుగు చికెన్ అనేది. ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి. లాస్ట్కి అయితే కొత్తిమీర వేసుకొని దించేసుకుంటానండి. ఇదనమాట ఈరోజు నా వ్లాగ్. మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ నుంచి మాత్రం చూస్తే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. చూడండి ఎంతో టేస్టీగా ఉండే యమ్మీ చికెన్ రెడీ అనమాట. ఇదనమాట ఈరోజు నా వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.